తదుపరి తులారాశి. తులారాశి వారు ఈరోజు పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఓర్పుతో నేర్పుతో తులారాశి వారు పరిష్కరించుకుంటారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. సంఘంలో గౌరవించే వారి సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కూడా తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే తులారాశి వారు చేస్తారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. గృహ యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగం వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు సంతృప్తికరంగా గడుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఆనందంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తాయి. తులారాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. స్నేహితులతోటి కూడా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు తీరుతాయి. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆదాయం కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి ఊహించని రీతిలో పెరుగుతుంది. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు అనుకున్నటువంటి అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. భవిష్యత్ ప్రణాళికలు ఈ రాశి విద్యార్థులు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. ఇక మహిళలకు భూ గృహ యోగ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు అధికమవుతాయి. బంధువర్గం వారితో కూడా ఈరోజు ఈ రాశి వారికి విరోధాలు ఏర్పడతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిర్ణయాలలో తొందరపాటు కనిపిస్తుంది. కావున ధనురాశి వారు ఈరోజు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో కూడా విభేదిస్తారు. నరాల సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ధనురాశి వారికి ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. ఇక సినీ టీవీ కళాకారులకు లేనిపోని చిక్కులు ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కూడా అవకాశాలు అందినప్పటికీ కూడా కొంతవరకు నిరాశ కలుగుతుంది. మహిళలకు మానసిక అశాంతి మరింత అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రయాణాలు చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు చాలా మంచిది. బంధువుల నుంచి కూడా కొన్ని విషయాలు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా ఈ రాశి వారికి గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా నత్తనకన సాగుతాయి. జ్వరము జలుబు వంటి రుగ్మత వల్ల కొంతవరకు మకర రాశి వారికి ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పకపోవచ్చు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున జాగ్రత్త వహించడం చాలా మంచిది. మహిళలకు సోదరుల వర్గం వారితోటి విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కుంభరాశి వారికి మెరుగుపడుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు స్థలాలు కొనుగోలు చేయాలి అని చెప్పి ఎవరైతే కుంభరాశి వారు అనుకుంటున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఆదాయం చాలా వరకు కూడా వీరికి ఈరోజు సంతృప్తినిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. ఉద్యోగ వర్గాల వారికి అనుకున్న హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక సాంకేతిక రంగం వారు అనుకున్నది సాధిస్తారు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు కూడా మానసిక అశాంతి కాస్త అధికమవుతుంది. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది.